నా పేరు దొంతినేని నరసింహ అండి, గడ్డెనారం డివిజన్ నుంచి. భూ కబ్జాల గురించి మాట్లాడారు కానీ జీహెచ్ఎంసీలో అవినీతి గురించి మాట్లాడలేదు. సార్, ఇందాక మీరు అందరూ సమస్యలు చెప్పారు. ఆ సమస్యలకు అసలైన మూలం అవినీతి. అది ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. రైట్ టు సర్వీస్ యాక్ట్ ఉంది మనకు. జీహెచ్ఎంసీలో 8,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. సిటిజన్ చార్టర్ల ప్రకారం 3 రోజుల్లో 4 రోజుల్లో జరగాల్సిన పని జరగట్లేదు. డబ్బులు ఇస్తే గానీ పని చేయరు వాళ్ళు. దానికోసం ఎందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ తీసుకురావట్లేదు గవర్నమెంట్? జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లకు 21 మీటింగ్లకు 42 లక్షలు కేవలం భోజనానికి ఖర్చు పెట్టారు. అంటే ప్లేట్ భోజనం 2,000 రూపాయలు. ఐటీసీ గ్రాండ్ కాకతీయలో బఫే 2,000 లేదు. 2,000 రూపాయలు. ఇది ఎవరు తిన్నాయి? డబ్బులు ఎవరు తిన్నారు? ప్రజలకు, కార్పొరేటర్లందరూ జవాబు చెప్పాలి. రెండో విషయం, అవినీతి వారోత్సవాలు చేశారు గవర్నమెంట్, కానీ లోకాయుక్తను బలోపేతం చేయలేదా? లోకాయుక్త ఉందని మనలో ఎంతమందికి తెలుసు? మూడోది, హైదరాబాద్ లో గానీ ఇండియాలో ఒక బైక్ కొంటే కాస్ట్ 60,000, 70,000. కరిస్మా కొంటే 1,00,000 రూపాయలు. జీహెచ్ఎంసీలో ఒక బైక్ మెయింటెనెన్స్ కి 1.5 lakhs అంట. ఏంటి అవినీతి? రెండోది, స్కూటర్ మెయింటెనెన్స్ ఇప్పుడు 1.24 lakhs అంట. ఇంకొకటండి, ఆటో మెయింటెనెన్స్. అసలు అన్యాయం అండి. ఆటో 1,00,000 రూపాయలు లేకపోతే 2 లక్షల రూపాయలు. ఆటో మెయింటెనెన్స్ 16 లక్షలు అంట జీహెచ్ఎంసీ. ఇది ఎక్కడ న్యాయం? నాకు ఇప్పుడు చెప్పాలి. ఇందాక మేడం చెప్పారు వీధి కుక్కల గురించి. కుక్కల మీద కూడా అవినీతి అండి. నేను చెప్తాను, కుక్కలకు గర్భ నిరోధక వ్యాక్సిన్ ఇస్తే కిట్ 45 రూపాయలు. మన జీహెచ్ఎంసీ వాళ్ళు చూపెట్టింది 5,000 రూపాయల కిట్ అంట. ఎక్కడిది అవినీతి? ఇంకొక విషయం అండి, ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు ఆఫీస్ దాటట్లేదు. మహిళా భద్రత గురించి మాట్లాడారు. మహిళా భద్రతకి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చి 3,600 కోట్లని శాంక్షన్ చేసింది. మన తెలంగాణ ప్రభుత్వానికి 600 కోట్లు రావాలి. మన ప్రభుత్వం ఒక్క ప్రపోజల్ పంపలే. 0 డబ్బులు మనకు వచ్చినాయి ఇప్పటి వరకు. ఏమైతుంది? మహిళా భద్రత గురించి షీ టీంలు అంటున్నారు. నిర్భయ చట్టం నుంచి డబ్బులు ఎందుకు తీసుకురాకపోయారు? కర్ణాటక గవర్నమెంట్ 24 కోట్లు శాంక్షన్ చేయించుకుంది. కేరళ గవర్నమెంట్ 30 కోట్లు శాంక్షన్ చేయించింది. మా పిఎన్టీ కాలనీ ప్రజలు గోదావరికో కృష్ణాకో పుష్కరాలకు పోవాల్సిన పని లేదు. ప్రతి వర్షాకాలం మాకు ఇక్కడ మురుగునీటి పుష్కరాలు. మాకెక్కడికో గోదావరి కృష్ణాకు పోవాల్సిన పని లేదు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క కార్పొరేటర్ ఎందుకు మాట్లాడట్లేదు? పిఎన్టీ కాలనీ తెలిసినారు. ఈసారి మంచి వారిని ఎన్నుకోవాలి, అవినీతి చేయని వారిని ఎన్నుకోవాలి, యూత్ ఎన్నుకోవాలి.